పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎంతవరకు మీ కృపలో నన్ను మమ్మును భద్రపరిచి బలపరిచి సజీవుల సంఖ్యలో ఉంచి మరొక పర్యాయము మీ సన్నిధిలో మీ వాక్యం వినే మహాభాగ్యం ఇచ్చారు. మిమ్మల్ని ఆరాధించుకునే కృపనిచ్చారయ్యా. ఈ దినం ఏ వాక్యం ద్వారా అయితే మీరు మాతో మాట్లాడడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నారు, మాతో సూటిగా తేటగా మాట్లాడండి. మీరు మాత్రమే మహిమ పొందండి. మమ్మల్ని దిద్దమని యేసు నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, మరొకసారి ప్రభు పేరట చేరవచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని మనం నేర్చుకుందాం. దయచేసి అందరు బైబిల్లో ఓపెన్ చేయండి. రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు, ఇందాక మన టెక్స్ట్ పవన్ గారు చదివి వినిపించారు. మరొకసారి మనం చూద్దాం. 10వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటింతురు. చాలమ్మా, ఆ ఒక్క సెంటెన్స్ ఆలోచన చేద్దాం మనం ఈ పూటకి. నిజం మాట్లాడుకుందాం. ఈ మాట ఇంతకుముందు మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ వచనం ఎప్పుడైనా మీరు చదివారా అమ్మా? ప్రకటింపబడేవాళ్ళు, ప్రకటించేవాళ్ళు పంపబడకపోతే వారెట్లు ప్రకటిస్తారు? ఇందులో ఏమైనా విషయం ఉందా? మీకేమైనా అనిపిస్తుందా? అంటే మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. ఎవరో ఒకరు స్పందించండి. ఏం మాట్లాడండి అమ్మా. ఆ వచ్చిన మీకేం అర్థమైందో చెప్పండి. నాకేం అర్థమైందో నేను చెప్తాను. ఒకటి అంటే దేవుడు మనల్ని ప్రేరేపించకపోతే, మన హృదయంలో మనసు పుట్టించకపోతే మనం సువార్తకి ఎక్కడికి వెళ్ళలేం కదండి. ఇది ఒక కోణం. ఇంకా బాగానే ఉందంటే ఒక రకంగా అలాగ అర్థం అవుతుంది అన్నమాట. దేవుడు మనసు పుట్టించకపోతే మనం వెళ్ళలేం, చెప్పలేం కదా. ఒకటి నెగిటివ్ యాంగిల్లో కూడా ఆలోచిస్తే, మరి మనకి దేవుడు ప్రేరేపించట్లేదా? మనల్ని దేవుడు ప్రేరేపించట్లేదా? ప్రేరేపిస్తున్నాడు. వెళ్ళే అవకాశం లేదా? ఉంది. కానీ ఏం చేస్తున్నాం మనం? ప్రేరేపించినా, వెళ్ళే అవకాశము, శక్తి సామర్థ్యాలు ఉన్నా మనం వెళ్ళట్లేదు. సరే, ఇదొకటి. ఇంకేమర్థమైంది చెప్పండి అమ్మా. ప్రకటించేవారు పంపబడకపోతే వారు ఎట్లు ప్రకటిస్తారు? ఇంకా చెప్పండి, మీకు అర్థమైంది చెప్పండి. చెప్పమ్మా సత్య, చెప్పు, ఏమనుకుంటున్నావు చెప్పమ్మా. నువ్వు అనుకున్నా చెప్ప. పోనీ చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా నాయన, స్పందించండి అమ్మా. అంటే ఈ వీళ్ళకి ఎలాగ అర్థమైందంటే, అంటే అత్త కోడలను కలిపేసానులే వీళ్ళు అన్నాను, అందుకని ఏమనుకోకండి. ఎవరో ఒకరు ఆ పోయేవాడికి, అంటే ఆ పంపబడేవాడికి ఆర్థికంగా సహాయం చేయకపోతే ఎలా ప్రకటిస్తారు? కొంచెం ఆ అర్థం కూడా అనిపించేలాగే ఉంది. ఇంకా ఇంకేమి లేదా? ఎవరు మాట్లాడరా? అశోక్ ఏదో చెప్తున్నాడు, చెప్పండి అశోక్ గారు. ఏమనిపించలేదు మీకు? రైట్. కొన్ని వచనాలు ఎలాగుంటాయంటే మనకి అర్థమైనట్టే అనిపిస్తూ ఉంటుంది, కానీ అందులో నిగూఢమైన విషయాలు దాగి ఉంటాయి. ఇప్పుడు ఈ వచనాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అర్థం చేసుకోవడానికి మీరు కూడా ట్రై చేయండి. ట్రైనింగ్ లేనివాడిని పంపితే స్కూల్కి టీచర్గా ఎలా చెప్తాడు? దాదాపు అర్థమైంది అనుకుంటాను మీకు. బీఈడి కానీ డిఎడ్ కానీ చేయకుండా, వితౌట్ టీచర్ ట్రైనింగ్, ఉపాధ్యాయునిగా అతడు శిక్షణ పొందకుండా స్కూల్లో పెడితే ఎలా చెప్తాడు? వాడికి ఆ తెలీదు, ఈ తెలీదు,
తెలియదు ఏం చెప్తాడు, ఎలా చెప్తాడు. అర్థమవుతుందా? అంటే ఈ టీచర్ని పంపించింది గవర్నమెంటే అనుకుందాం కొంతసేపు. బాగా ట్రైనింగ్ ఇచ్చి బీఈడి డిఎడ్ చేసి అందులో క్వాలిఫైడ్ వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ క్వాలిఫైడ్ అయిన పర్సన్ని పంపిస్తే అతను ఎట్లు చెప్తాడు? ఆయన ఎలా చెప్తాడు, ఈయన ఎలా చెప్తాడు? ఈయన పంపడం వల్ల, అంటే ట్రైనింగ్ లేని ఆయన్ని పంపడం వల్ల మన పిల్లలకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ట్రైనింగ్ అయిన ఆయన్ని పంపడం వల్ల మన పిల్లలకు ఉపయోగం ఉంటుందా? ట్రైనింగ్ అయిన ఆయన్ని పంపించి పాఠాలు నేర్పిస్తే మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయా? ట్రైనింగే కానివాడిని పాఠాలు నేర్పించడానికి పంపిస్తే మన పిల్లలు ప్రయోజకులు అవుతారా? ఎవరు ఎలా చెబుతారు? ట్రైనింగ్ అయిన ఆయన ఎట్లు చెప్తాడు, ట్రైనింగ్ కానైనా ఎట్లు చెప్తాడు? చెప్పడం అంటే ప్రకటించడం. అంటే ఎవరినైనా కూడా ఏం చేయాలంట, ఎవరో ఒకరు ట్రైనింగ్ ఇచ్చి పంపాలి. అర్థమైందా నా భాష? ఎవరో ఒకరు ఏం చేయాలి, ట్రైనింగ్ శిక్షణ ఇచ్చి పంపాలి. ఆ పంపేవాళ్ళు శిక్షణ ఇచ్చి పంపాలి. ఆ వెళ్ళే వ్యక్తి ప్రకటించడానికి లేదా బోధించడానికి వెళ్ళే వ్యక్తి శిక్షణ పొందుకున్నాడా, అర్హుడేనా? అంటే ఒకవైపు విద్యాపరంగా అర్హుడేనా, రెండో వైపు క్యారెక్టర్ పరంగా అర్హుడేనా అని చూసి పంపించాలి. పంపితే విద్య లేనివాడు ఎలా ప్రకటిస్తాడో, విద్య ఉన్నవాడు ఎలా ప్రకటిస్తాడో ఆ వేరియేషన్ చెప్పడానికి ఈ మాట రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మన బడి లేదా గుడి దగ్గరికి వద్దాం. గుళ్ళల్లో మాస్టర్లు అందరూ పాస్టర్లే కదా. ఈ మాస్టర్లు లేదా ఈ పాస్టర్లు మీరు విద్యార్థులు అనుకుందాం కొంచెంసేపు. ఈ విద్యార్థులందరినీ ఒకసారి మనం ఆలోచిస్తే థియలాజికల్ కాలేజెస్ ద్వారానే పంపబడ్డారా వీళ్ళు? వేదాంత విద్యను అభ్యసించే అందరూ సేవ చేస్తున్నారా? పోనీ సీనియర్గా ఉన్న బాగా అనుభవం ఉన్న ఒక సేవకుడి దగ్గర అయిన తర్బీదు పొంది, అది కూడా ఒక కళాశాల లాంటిదే. ఏమండి, గమనియేలు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు అపోస్తుడైన పౌలు గారు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి, థియలాజికల్ కాలేజీ ద్వారా ట్రైనింగ్ అయ్యి వచ్చినా ఆయన ట్రైనింగ్ అయిన మాస్టరే లేదంటే ఒక అనుభవం కలిగిన సేవకుడి దగ్గర నేర్చుకుని వచ్చినా పర్వాలేదు. కానీ ఇదే బడిలో లేదా ఇదే గుడిలో ఇదే క్రైస్తవ్యంలో ఏ ట్రైనింగ్ ఉండదో దేవుడు నన్ను పంపాడు. విన్నారా ఇప్పుడే నీ డైలాగులు? మాట్లాడండి బాబు. నేను ఉన్న మాటైనా మాట్లాడుతున్నాను, లేనిది ఏమైనా ఉంటే చెప్పండి, మన్నించండి, నేను దిద్దుకుంటాను. దేవుడు నన్ను పంపించాడు. ఏం చేయమని? సేవ చేయమని. చిత్రం ఏంటంటే దేవుడు వాళ్ళకు ఊరు కూడా చూపించాడు. దేవుడు ఏం చూపించాడు? పలానా ఊరు వెళ్ళమని చెప్పాడు. మరి మిగతా ఊర్లకు అక్కర్లేదా? వాడితో నీకు పని లేదా? నీకు సంబంధం లేదా? ఆలోచించండి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఐక్యత కోల్పోతాం. క్రైస్తవ్యంలో ఏం కోల్పోతున్నాం మనం? ఐక్యత కోల్పోతున్నాం. ట్రైనింగ్ లేనివాడు బైబిల్లో ఏముందో తెలియదు, బేసిక్స్ తెలియవు. కాండాలు 4, చరిత్ర గ్రంథాలు 12, ఏమండి ఆ తర్వాత ప్రవక్తల పుస్తకాలు ఉన్నాయి. మొత్తానికి పాత నిబంధనలో 39, క్రొత్త నిబంధనకు వస్తే సువార్తలు 4, పత్రికలు పౌలు గారి ద్వారా వ్రాయబడ్డ ప్రెజెంట్ ఎపిస్టల్స్ 5, పౌలు గారు పర్సనల్గా రాసిన ఉత్తరాలు ఉన్నాయి 3, ఏమండి సువార్తికుడైన యోహాను గారు రాసిన పత్రికలు ఉన్నాయి. వీటి విభజన తెలియదు. ఏ కాలంలో ఏ సందర్భంలో ఎవరిని ఉద్దేశించి మాటలు రాయబడ్డాయి, ఏ కాలాల్లో రాజులు పరిపాలించారు, ఆ రాజుల కాలాల్లో ప్రవక్తలు ఎవరు, ఏ రాజ్యాలను పరిపాలించారు, వారి పాలన ద్వారా మనకి ఏం చెప్పాలనుకున్నాడు, ఇవేమి తెలియవు మనకి, ఇవేమి అర్థం కావు. అంటే ట్రైనింగ్ అయిన వారు వచ్చి బోధిస్తే అది సేవకుడి దగ్గరైనా కాలేజీలోనైనా,
ఒక పద్ధతి ఉంటుంది దానికి, ఒక క్రమం ఉంటుంది దానికి. అందులో ఇంకా కలపడానికి ఏముండదు. ఎందుకంటే బైబిల్ ఏదైతే ఉందో అదే మాట్లాడాలి, అదే చెప్తారు ట్రైనింగ్ అయినోడు. మరి ట్రైనింగ్ లేని వాళ్ళు ఎలా చెప్తారు? వారు ఎట్లు ప్రకటింతురు? వాక్యం అయితే బైబిల్లోదే చదివిస్తాడు. స్టార్టింగ్లో సినిమా వేసేటప్పుడు ఫస్ట్ దేవుడు బొమ్మ వేసినట్టు ఉంటుంది అన్నమాట. ఇక స్టార్టింగ్లో వాక్యమే చదివిస్తాడు. ఆ తర్వాత నేను ఆ రోజండే బస్సు ఎక్కేటప్పుడని మొదలెడతాడు. ఇంకా ఆయన అంతా చెప్తా ఉంటాడు. ఇక మధ్య మధ్యలో అది ఇది గుర్తు రాకపోతే అవసరమైతే పాట. నేను విమర్శించట్లా, లోకంలో జరుగుతున్నాయి చెప్తున్నాను. సత్యమేంటో మీరు కళ్ళు తెరవాలని మీకు తెలియజేస్తున్నాను, మనవి చేస్తున్నాను. అవసరమైతే మధ్య మధ్యలో 4 పాటలు పాడతాడు. మొత్తానికి 1 గంట అరగంట గడిపేస్తాడు. ఆ పూట అయిపోద్ది. దీనివల్ల మన ఆత్మ రక్షణ పొందుతాయా? ఇదొకటైతే, ఇదొక బాధ అయితే మనకు బాధే కదా. మరి ఆత్మ రక్షించబడకపోతే బాధే కదా. ఇదొక బాధ అయితే, రెండో భయంకరమైన బాధ ఏంటంటే, ఈయన ఊదినోడేదో ఆ నలుగురు దగ్గర ఊది ఊరుకుంటే బాగుండు, దాన్ని ఇది ఇలాగ వీడియో తీసి యూట్యూబ్లో పెడతాడు. ట్రైనింగ్ అవనోడు కదా. స్త్రీ సంఘంలో బోధించకూడదు బిడ్డ అంటాడు అంతే. స్త్రీ ఏం చేయకూడదట? సంఘంలో బోధించకూడదు అంటాడు. అప్పుడు మరి బైబిల్ ఏం చెప్తుంది? స్త్రీని దేవుడు ఏమన్నా వేరుగా చూశాడా? తక్కువగా చూశాడా? బోధించొద్దని పోని ఎక్కడన్నా చెప్పాడా? ఒకవేళ మాట్లాడొద్దంటే దాని అర్థం ఏంటి? మౌనంగా ఉండమన్నాడంటే ఏ సంఘంలో ఉండమన్నాడు? ఎందుకు ఉండమన్నాడు? ఇవేం ఆలోచించాడు. ఇంకా ఒకటి పట్టుకుని ఏలకడతా ఉంటాడు. చదువు సంధ్య లేకుండా ట్రైనింగ్ అవ్వకుండా వస్తే ఎట్లు బోధిస్తాడంటే, ఇప్పుడు చెప్పింది ఒక ఎగ్జాంపుల్. రెండోది ఏమంటాడు? సున్నతే చేసుకోవాలి. మనం ఏం చేసుకోవాలి? సున్నతి చేసుకోవాలంటే అయితే బాప్తీసం అవసరం లేదా? నువ్వు అప్డేట్ అవ్వవా? హృదయ సంబంధమైన సున్నతి లేకుండా శరీర సంబంధమైన సున్నతి ఎన్నిసార్లు చేసుకుంటే ఉపయోగం ఏముందన్నాడు పౌలు గారు. మరి తీసుకోవా? అది అనవసరం మాకు. దీనివల్ల ఏమైపోతున్నాయి? స్త్రీ సంఘంలో బోధించకూడదు ఒక సిద్ధాంతం, దాన్ని డాక్ట్రిన్ అన్నారు. ఇది వీళ్ళు క్రియేట్ చేసేసి దానికి ఒక డినామినేషన్ పెట్టారు. సున్నతి ఖచ్చితంగా చేసుకోవాలి అనేది ఒక సిద్ధాంతంగా తయారు చేసి దాన్ని క్రియేట్ చేసి దానికి ఒక డినామినేషన్ పెట్టారు. అర్థమవుతుందమ్మా నా భాష మీకు? ఇలాగా క్రైస్తవ్యం ఏమైపోయిందంటే కుక్కలు చింపిన విస్తర్లా మారిపోయింది. అంటే క్రైస్తవ్యం ఏమీ లేదు, బోధ వల్ల ఏమీ లేదు, ప్రకటన వల్ల ఏమీ లేదు, పాఠాల వల్ల ఏమీ లేదు, ఐక్యత లేదు. చిన్న లాజిక్ చెప్తాను మీకు. స్త్రీ సంఘం, దీన్ని పట్టుకుందాం ఒకసారి. స్త్రీ సంఘంలో బోధించకూడదు. మరి స్త్రీల మధ్య బోధించవచ్చా? మీరు చెప్పండి. పోనీ స్త్రీల మధ్య బోధించవచ్చా? స్త్రీ అదేంట మళ్ళా ఉన్నారు? ఏదో ఒకటి చెప్పండి అమ్మా, మీరు అనుకున్నది చెప్పండి. నేను మిమ్మల్ని ఏమంటలేదు కదా. అయితట్టు లేకపోతే ఇటు కాకపోతే మధ్యలో గోదావరి. నిన్న మనం నాకు ఆవిడ దూకేసిందట. ఆ పడవలు వచ్చి తెస్తా ఉన్నాయి. రైల్ కమ్ బస్ బ్రిడ్జి మీద నుంచి దూకింది. ఆవిడకేం బాధ వచ్చిందో మరి. మిమ్మల్ని అలా దూకమంటలేదుగా, ఏదో ఒకటి చెప్పండి. స్త్రీల మధ్య బోధించవచ్చా? ఆమె బోధించకూడదా? స్త్రీలకు బోధించకూడదా? ఒకవేళ స్త్రీలకు బోధించే పని అయితే మరి స్త్రీలు సంఘం కాదా? సంఘంలో స్త్రీలు భాగం కాదా? మరి అది తప్పే కదా. ఎందుకండి ఇలా డివైడ్ చేస్తున్నారు? దీనివల్ల ఏమైందంటే రెండో బాధ అన్నాను కదా. మొదటి బాధ ఏంటి? ట్రైనింగ్ అవ్వకుండా వచ్చి బోధ చేస్తే ఆత్మల నరకానికి వెళ్ళిపోతున్నాయి, రక్షించబట్టలేదు. ఇదొక బాధ అయితే వీళ్ళు చేసిన బోధ అప్లోడ్ చేసేస్తున్నారు యూట్యూబ్లో. దీనివల్ల ట్రైనింగ్ అయిన వారికి అవ్వని వారికి ఏమవుతుంది? క్లాసెస్ వస్తున్నాయి. దీనివల్ల ఇబ్బంది పడేది క్రైస్తవులు. దట్టు మనం పావుగా దొరుకుతున్నాం ఎవరికి? అన్యులకి. మీలోనే ఒకే బైబిల్ పట్టుకున్నారు, ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయా? ఒకరేమో అవునంటున్నారు, మరొకళ్ళేమో కాదంటున్నారు. ముందు మీ బైబిల్ సంగతి చూసుకోండి అయ్యా అంటున్నారు. ఎవరు? లోకులు, అన్యులు, హేతువాదులు. ఇప్పుడు ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని ఇప్పుడు చదవండి దయచేసి. ఒకసారి చదవండి అమ్మాట దయచేసి. చదవండి అమ్మా. 15వ వచనం 10వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక.
అమ్మా, ప్రకటించువారు, ప్రకటించే వాళ్ళు ఎవరైనా సరే ఏం చేయబడాలి? ఫస్ట్ పాయింట్, ఏం చేయబడాలి? పంపబడాలంటే నిన్ను ఎవరో ఒకరు పంపాలి. ఎవరు పంపాలనేది బైబిల్ని అడగాలి. దేవుడు చెప్పాడంటే కుదరదు. ఇక్కడ అర్థమవుతుంది మీకు? ప్రకటించే వ్యక్తి, సువార్త ప్రకటనకు వెళ్ళే వ్యక్తి ఏం చేయాలంట? పంపబడాలి. ఇది మిస్ అవ్వద్దు మీరు ఈ సూత్రం. ఏమండి? ఎవరి ద్వారానో ఒకరి ద్వారా ఏం చేయబడాలి? పంపబడాలి. ఈ లాజిక్ అస్సలు మిస్ అవ్వద్దు, ఈ సూత్రం అస్సలు మిస్ అవ్వద్దు. పంపబడకుండా నా అంతటి నేను వచ్చినట్టు కుదరదు, బైబిల్ ఒప్పుకోదు. ఆ పంపబడిన వ్యక్తి చెప్పండి ఎలా ప్రకటిస్తున్నాడో కూడా చూడాలి మనం. అంతే, అయిపోయింది. ఈయన నిజంగానే వాక్యం నేర్చుకొని దేవుడు తన సేవలోకి పిలుచుకున్న తర్వాత దేవుని చేత రేపబడి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని పాపాలు ఒప్పుకొని ఎయిదర్ చర్చిలో అయితే చర్చి, లేదంటే కాలేజెస్, సెమినార్స్లో అయితే సెమినార్స్లో ఎక్కడో చోట ట్రైనింగ్ అయ్యి తరబీదు పొంది వచ్చి ప్రకటిస్తున్నాడా, లేకపోతే ఇష్టం వచ్చింది బోధిస్తున్నాడా, ఎలా ప్రకటిస్తున్నాడు అనేది మనం చూడాలి. లేదంటే చాలా నష్టం జరుగుద్ది, లేదంటే చాలా భేదాభిప్రాయాలు వస్తాయి. దేవుడు అసలు ఏం కోరుకుంటున్నాడంటే బైబిల్లో మనం చూస్తుంటే చాలాసార్లు మనం చదువుకున్నాం. దేవుని కోరిక ఏంటనేది క్రైస్తవుల మధ్య మీరు ఒకసారి ఆలోచించండి. కీర్తన గ్రంథం 133వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన మాట మనందరికి బాగా తెలిసిన మాట. దేవుని కోరిక ఏంటి సంఘాలన్నిటి పట్ల? కీర్తన గ్రంథం 133వ అధ్యాయము 1వ వచనం చదవండి. సహోదరులు ఎలా ఉండాలట? ఐక్యత కలిగి నివసించుట. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అన్నాడు. మరి ఐక్యత లేకపోతే ఏమవుతుంది? అదేంట మళ్ళా ఉన్నారు అంటే, మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం అందరం ఎలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఏకంగా ఒక్క మాట మీద ఉండాలి. ఓకే, అందుకే నేను బైబిల్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 మనం చదువుతున్నప్పుడు విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. విశ్వాసం ఒక్కటే ఎప్పుడు వస్తుంది? మనం వినేది బోధ ఒక్కటైనప్పుడు విశ్వాసం కూడా ఒకటే ఉంటుంది. ఏమండి? లేదనుకోండి రకరకాల విశ్వాసాలు. కొన్ని సంఘాలు ఉంటాయి, నేను వాటి పేర్లు చెప్పడానికి నేను ఇష్టపడట్లేదు, కానీ వాళ్ళు అసలు బిళ్ళలు కూడా వేసుకోరండి. వాళ్ళు ఏం వేసుకోరు? బిళ్ళలు కూడా వేసుకోరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. అదేంటంటే మా విశ్వాసం అంటారు. మరి యేసు ప్రభు ఎందుకు చెప్పాడు? రోగికి వైద్యుడు అవసరమని ఆయన చెప్పాడు కదా. అంటే యేసుబాబు కంటే కూడా బలమైన విశ్వాసమా నీది? పోనీ అలాగనే ఏమైనా తగ్గుతుందా నమ్మడానికి? అది బిబ్లికల్ కాదు. ఆలోచించండి ప్రియులారా. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన సహోదరులందరూ ఐక్యత కలిగి ఉంటేనే మనకి మేలు, క్రైస్తవ్యానికి మేలు. ఆ యూనిటీ లేదు. దేనివల్ల? అసలు దీనికి మూలం ఏంటంటే బోధ. వాక్యం చెప్పే విధానం, ప్రకటించే విధానం. నమ్మికలో ఐక్యత లేదు, విశ్వాసంలో ఐక్యత లేదు. ఐక్యత కలిగి ఉంటేనే మేలు, లేకపోతే కీడే. ఆపోజిట్గా ఇంకా ఆలోచించండి మీరు. లేకపోతే కీడే. నీకు నువ్వు కీడు చేసుకున్నట్టే, క్రైస్తవ్యానికి కీడు తలపెట్టినట్టే, నీ బోధ విన్నవారికి కీడు తలపెట్టినట్టే, దేవునికి అవమానం తెచ్చినట్టే. ఇంకా ఏమంటున్నాడు చూడండి, క్రైస్తవ్యాన్ని ఉద్దేశించి ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాల్లో యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నారు యేసు ప్రభు? యోహాను సువార్త 17వ అధ్యాయము, అమ్మ అందరూ నోటీస్ చేసుకోండి, జాగ్రత్తగా రాసుకోండి అమ్మా. 20వ అధ్యాయం 21వ వచనం చదువుకుందామండి. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు అమ్మా తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును, అంటే నా మాటలు విన్నవారును, నా బోధ విన్నవారును, నా ప్రకటన విన్నవారును మన యందు ఏకంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడంట. బాగా వినాలి.
బోధ విన్నోళ్ళు ఎలాగ ఉండాలంట? ఒక్కటిగా ఉండాలంట, ఏకంగా ఉండాలంట, ఐక్యతగా ఉండాలి. వీటి అర్థం అన్నిటి ఒకటి అర్థమే కదా. యేసు ప్రభు కూడా మనల్ని ఏం కోరుకుంటున్నాడు సంగమా, క్రైస్తవ్యమా? మనం ఏకంగా ఒక్కటిగా ఉండాలి. మరి ఉందా? లేదు. లేకపోవడానికి మూలం ఏంటి? 10-15 మిస్ అవ్వద్దు. వాళ్ళు పంపబడట్లేదు కాబట్టి ఇష్టానుసారంగా బోధిస్తున్నారు. ఎట్లు ప్రకటింతురు అంటే ఇష్టానుసారంగా ప్రకటింతురు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ప్రకటించడం ద్వారా ఏం కోల్పోతున్నాం అని చెప్పాను నేను? ఐక్యత మిస్ అయిపోతుంది. మరేం చేయాలి? ఇంకా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు ఏమంటున్నారో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అందరం చూద్దామా? చూద్దామండి. 1వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకుందాం. సహోదరులారా, మీరందరూ ఎలా ఉండాలని ప్రారంభ సంఘాలను అర్థిస్తున్నాడు పౌలు గారు. చూడండి, మీరందరూ అంటే సంఘంలో ఉన్న వారంతా, సంఘాలన్నీ ఏకభావం అంటే ఒకే భావము, ఏమండి, ఒకటే మాట, కక్షలు లేకుండా, ఒక్క మనస్సుతో, ఒక్క తాత్పర్యముతో మీరందరూ సన్నద్ధులై ఉండవలననియు. ఎందుకు వేడుకోవాలి? ఒక్కటిగా లేకపోతే నష్టం జరుగుద్ది. ఎందుకు బతిమాలుతున్నాడో తెలుసా? చాలా లాస్ అయిపోతాం మనం. ఒక్కటిగా లేకపోతే లాస్ అయిపోతాం. ఐక్యత లేకపోతే బోధలో చాలా లాస్ అయిపోతాం, మనం నష్టపోతాం, చాలా కోల్పోతాం. అందుకనే భావంలో ఎవరు చెప్పినా కూడా భావంలో ఏకత్వం ఉండాలి, తాత్పర్యంలో ఏకత్వం ఉండాలి, ప్రకటనలో ఏకత్వం ఉండాలి, విశ్వాసంలో ఏకత్వం ఉండాలి. లేకపోతే నష్టపోతాం. ఇంకా ఏమంటున్నారో ఒకసారి పౌలు గారు ఎఫెసీయులకు ఉత్తరాన్ని రాస్తూ ఇంకా కింద 13 వచనం వరకు, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఏమండి, ఏకభావం ఏకతాత్పర్యం లేకుండా పోయిందంట కొరింథీ సంఘానికి. అక్కడ నుంచి మీరు చదివితే 13 వచనం అంటారు. డైరెక్ట్గా నేను చదువుతున్నాను చూడండి. క్రీస్తు విభజించబడి ఉన్నాడా అంటే అప్పటికే ఏమైపోయి ఉన్నారు వీళ్ళంతా? విడిపోయారు. రకరకాల బోధల వల్ల ఏమైపోయారు? విడిపోయారంట. ఏమండి, 4వ అధ్యాయం మొదటి వచనం, 4వ అధ్యాయం మొదటి వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడాలి, జాగ్రత్తగా నోట్ ఇచ్చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1. కాబట్టి తర్వాత స్టెప్కి వెళుతున్నాను నేను, జాగ్రత్తగా వినాలి. క్రైస్తవ్యం అంతా బోధించే విధానంలో ఒక్కటిగా ఉండాలనడానికి జస్ట్ ఇంతవరకు చూపించాను. ఇది ఫైనల్. తర్వాత మరొక స్టెప్కి వెళ్ళిపోదాం, మనం మరొక మెట్టెక్కుదాం. టోటల్గా నన్ను కానీ, తమ్ముడు రాజును కానీ, తమ్ముడు గోపిని కానీ, లేదంటే సుబ్బును కానీ, లేదంటే అశోకును కానీ, లేదంటే మరొకరిని విజయక్కను కానివ్వండి, లేఖను కానివ్వండి, మనలో ఉన్నది ఒకే పరిశుద్ధాత్ముడైతే బాగా అర్థం చేసుకోవాలి. మనలో ఉన్నది ఒకే పరిశుద్ధాత్ముడైతే మరి అందరి నోట ఒకటే పలికించాలి, ఒకే తాత్పర్యం పలికించాలి, ఒకే భావం, ఒకే అర్థం వచ్చేలాగా పలికించాలి. మరి ఒకే ఆత్మని కలిగినప్పుడు బోధలో ఏకత్వం లేదే. అందుకేమంటున్నాడంటే, నిజంగా మీలో ఉన్నది పరిశుద్ధాత్ముడు ఒక్కడే అయితే సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలంటున్నాడు. నిజంగా మీలో ఆత్మ ఉన్నది ఒక్కడే అయితే ఆ ఆత్మ ఏం చేస్తాడంట? బోధ విషయంలో ఐక్యపరుస్తాడంట, ప్రకటన విషయంలో ఐక్యపరుస్తాడంట. నీలో ఐక్యత లేదంటే ఆత్మ లేదు. రాసి పెట్టుకోవాలి డైరీలో. వాక్యంతో ఏకీభవించడం లేదంటే నీలో ఆత్మ లేదు. ఐక్యత కాపాడుకోవాలంటున్నాడు చూడండి ఇక్కడ. ఆ కాపాడుకోవడంలో కూడా శ్రద్ధ కలిగి ఉండాలంటున్నాడు చూడండి. ఒకవేళ తమ్ముడు రాజుకు సత్యం తెలుసు, నాకు తెలీదు, సత్యాన్ని నేను జీర్ణించుకోవడానికి తమ్ముడు చెప్పేది నేను సహించాలి, తిరగబడకూడదు. నిజమే కదా, నేను ఇన్నాళ్ళు మోసపోయాను అని తెలుసుకోవాలి. ఇందుమూలంగా మనకు ఒకటి అర్థమైంది. ఇది ఏంటంటే, ప్రకటించే వ్యక్తిని ట్రైనింగ్ ఇచ్చి పంపకపోతే
ఎలా ప్రకటిస్తాడంటే ఇష్టం వచ్చింది ప్రకటిస్తాడు. బైబిల్లో ఉన్నది మాత్రం చెప్పడం. అదేమంటే పేరు మాత్రం దేవుడిదే పెడతాడు అడ్డం. దేవుడు పంపించాడండి నన్ను మీ ఊరికి, దేవుడు చెప్పమన్నాడండి. ఈ దేవుడు చెప్పమన్నాడు అన్నోళ్ళనే మత్తయి సువార్త 7:21 అంటాడు. చాలాసార్లు మనం చదువుకున్నాం కదా. ఏమన్నాడు? అసలు నువ్వెవరో నాకు, నీ పేరిటే కదయ్యా అన్నీ చేస్తున్నాను, అసలు నువ్వెవడో నాకు, నా యొద్ద నుంచి పొండే. చూసారా, ఈయన మాత్రం ఆయన పేరు వాడేసుకున్నాడు. అంటే క్రైస్తవ్యంలో ఎలా పడితే అలా ప్రకటనలు జరగడానికి గల మూలం, బలమైన కారణం బోధలో ఐక్యత లేదు. ఇప్పుడు మరొక మాట, రెండో స్టెప్, అదేంటంటే ప్రకటించే వ్యక్తిని పంపాలా అమ్మా? ప్రకటించే వ్యక్తిని పంపాలా? ఖచ్చితంగా ఎవరో ఒకరు నేర్పి పంపాలా. నేను ఇలాగంటాను. ఇప్పుడు ఈరోజే వచ్చాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మన అశోక్ బాబు గారు, అల్లుడు అశోక్ బాబు గారు ఈరోజే వచ్చాడు నా దగ్గరికి. ఆయన ఏమండి, బాబు నువ్వు దొడ్డుకుంటా సేవ చేయడానికి వెళ్ళన్నాను అనుకోండి, వితౌట్ ట్రైనింగ్, నేనేమి శిక్షణ ఇవ్వలేదు. ఆయన ఎలాగుంటుంది పంపితే? ఆయనకు ఒక పాట తెలీదు, ఒక ప్రార్థన రాదు, ఒక వాక్యము తెలీదు, అసలు బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలీదు. ఏం చేస్తాడు అంటే పంపాలి. పంపబడని ఎడలంటే ట్రైనింగ్ ఇచ్చి పంపాలి. అర్థమవుతుంది మీకు? పంపాలి. పంపకపోతే, ట్రైనింగ్ ఇచ్చి పంపకపోతే సమాజానికి, మనకు, ఆ బోధించేవాడికి కూడా చాలా నష్టం జరుగుతుంది. బైబిల్ ఏం చెప్తుంది? అకార్డింగ్ టు బైబిల్ మనం ఆలోచించాలి. యేసు ప్రభు దగ్గరికి వద్దామండి, సాక్షాత్తు యేసు ప్రభు దగ్గరికి వద్దామండి. యేసు ప్రభు అంతటి వాడే పంపబడ్డాడు. ఏం చేయబడ్డాడు యేసు ప్రభు? ఉత్తిగా వెళ్ళిపోను ఆయనలే. యేసు ప్రభు కూడా ఏమన్నాడు తెలుసా? నేను నా తండ్రి దగ్గర ఏమైతే నేర్చుకున్నానో అదే వచ్చి మీకు బోధిస్తున్నాడు. ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు. పరిశుద్ధాత్ముడు కూడా పంపబడ్డాడు. నేను ఇంక రెఫరెన్స్లు కోట్ చేస్తూ ఉంటే టైం సరిపోదని. యేసు ప్రభు పంపబడ్డాడు లేదు మర్చిపోకటి 2 వచనాలు చూడండి. ఇందాక చదువుకున్న యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి మీరు. యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో ఏమని రాయబడిందమ్మా? మరియు నీవు నన్ను పంపితివి. ఎవరెవరిని పంపారు? యేసు ప్రభును పంపింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు పంపబడినవాడా? ఏమంటమ్మా మాట్లాడండమ్మా. ఎస్. అంటే పంపబడినవాడు అంటే బైబిల్ ఏమని వ్రాయబడింది? అపోస్తులుడు. అపోస్తులుడు అంటే అర్థం ఏంటి? అపోస్తులుడు అంటే అర్థం ఏంటండి? పంపబడిన వాడు. ద వన్ హూ హ్యాస్ సెండ్. పంపబడినవాడు. రైట్. ఇప్పుడు యేసు ప్రభుని దేవుడు ఏం చేశాడంట? పంపించాడంట. అంటే పంపబడిన వాడా యేసు ప్రభు? అవును. అంటే ఆయన అపోస్తులుడు కూడానా? మాట్లాడరేటమ్మా మీరు. పంపబడిన వాడంటే ఏంటి? అపోస్తులుడు. ఇప్పుడు పంపబడిన వాడు యేసు ప్రభువేనా? ఇప్పుడు ఈయన అపోస్తులుడు కూడానా యేసు ప్రభు? మరి మీరు 12 మంది అంటున్నారు, అదేంటమ్మా అలాగున్నారు? యేసు చేత పంపబడిన 12 మందా? అయితే ఓకే, మీరు క్లారిటీగా ఉన్నట్టే. అంటే అపోస్తులు అందరు 12 మందే కాదు. పదానికి మీనింగ్ ఒకవేళ తీసుకుంటే బైబిల్లో ఉన్న ప్రవక్తలందరూ కూడా అపోస్తులే. ఎందుకంటే వాళ్ళు కూడా దేవుని చేత. కాబట్టి యేసు ప్రభు కూడా ఏమవుతున్నాడు? ఈ అర్థాన్ని తీసుకుంటే అపోస్తుడు. ఇప్పుడు యేసు ప్రభు అపోస్తుడు అని బైబిల్లో ఉందా? యేసు ప్రభు అపోస్తుడు అని బైబిల్లో ఉందా? కోడిగుడ్డ ఆకారంలో తిప్పుతున్నారు. ఎక్కడుంది? చదవండి, చదవండి, మరి చెప్పండి. రెఫరెన్స్ చెప్పండి అమ్మా. తీయండి. 3వ అధ్యాయము 1వ వచనం చదవండి అమ్మా. చదవండి అమ్మా.
హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1 చదవండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఎంత బాగా రాశాడు చూడండి. మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. యేసు ప్రభు ఎవరంట? అపోస్తులుడు మరియు ఆయన మీద ఏం చేయాలంట? మనం లక్ష్యం ఉంచాలంట. అంటే ఇప్పుడు యేసు ప్రభువుని దేవుడు ఏం చేశాడు? ట్రైనింగ్ ఇచ్చి పంపాడు. అర్థమవుతుందా? ట్రైనింగ్ ఇచ్చి పంపితే ఎలా ఉంటుంది? ఆయన బోధ విన్నవారు ఏమన్నారట? మార్కు 1:21, 22 వచనాల్లో ఆయన బోధకి ఏమయ్యారట? ఆశ్చర్యపోయారంట. ఏమండి? మెస్మరైజ్ అయిపోయారంట. దేవర్ మార్వెల్డ్ అని రాసి ఉంటుంది బైబిల్లో. ఆశ్చర్యచకితులైపోయారంట. చూడండి ఇంకా ఆయన గురించి లోకాసు వార్త 4:18 వచనం చూడండి. లోకాసు వార్త 4 ఏంట్రా నసేంట్రా బాబు, ఎవరా మనిషి? కొంచెం ఆడికి ఏం కావాలో తినబెట్టరమ్మా, చాలా బాధగా ఉన్నాడు ఏంటాడు. చదవండి, అందరూ తీయండి అమ్మా. తీశారమ్మా. 4:18 వచ్చిన చదువక్క. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను కలుగునని ప్రకటించుటకు, విడిపించుటకు అండర్లైన్ చేయండి ఆ పదాన్ని. ఆయన నన్ను పంపాడు. ఆయన నన్ను పంపాడు. మళ్ళీ ఆ టెక్స్ట్ మిస్ అవ్వకండి. రోమా 10:15 ఏమనుంది? ప్రకటింపబడే వ్యక్తి, ప్రకటించే వ్యక్తిని పంపకపోతే ఎలా ప్రకటిస్తాడు? అంటే పంపబడే వ్యక్తికి ఏముండాలి? శిక్షణ ఉండాలి. శిక్షనిచ్చి ఎవరొకరి ద్వారా ఏం చేయబడాలి? అధికారపూర్వకంగా పంపాలి. ఇప్పుడు నేను పోలీస్ డ్రెస్ వేసుకొని ఏదో ఒక ఊరు వెళ్ళి మీ ఊరికి నేను ఎస్ఐనండి, మీ మండలానికి నేను సిఐనంటే ఊరుకుంటారా? ప్రభుత్వం ఒప్పుకుంటుందా? చిత్తగొట్టి నిజమైన పోలీసులు తీసుకెళ్ళి లోపలేరు. మరి నేను పాస్టర్ నండి అని బైబిల్ పట్టుకొస్తే అందరూ అంగీకరిస్తున్నారు. ఇదేటో మాయా. నిన్ను ఎవరు పంపారయ్యా? ప్రభుత్వం అధికారం ఇచ్చిందా? నీ దగ్గర ఏమన్నా బిళ్ళ ఉందా? నేమ్ ప్లేట్లేండి దాని పేరు. ఏమంటారు దాన్ని? నేమ్ ప్లేట్. ఏమన్నా బిళ్ళ ఉందా? నీ పేరు ఉందా? పీసీవా నీవు? హెడ్ కానిస్టేబుల్వా? ఏఎస్ఐవా? ఎస్ఐవా? సిఐవా? ఏమైనా నువ్వు? ఏంటి నీ క్యాడర్ ఏంటి? నీ డిసిగ్నేషన్ ఏంటి అని అడిగితే ఏం చెప్తాం? ఎక్కడ తరబేది పొందావు? ఎవరు నియమించారు నిన్ను? నేను డ్రెస్ వేసుకొని పోతే అంగీకరించేస్తారేంటి? తిరిగేసి కొట్టరు మళ్ళీ నన్ను. ఆలోచించండి. ఇక్కడ అంటున్నాడు చూడండి, యేసు ప్రభు అంతటి వాడే పంపబడ్డాడు. నేర్పించి పంపితే వినే విధానము, చెప్పే విధానం వేరుగా ఉంటుంది. ఇంకా అపోస్తుల గురించి బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి, మీ అందరికీ బాగా తెలుసు. అప్పుడు యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? 12 మందిని పంపాడు. ఇందాక తమ్ముడు గోపి చెప్పినట్లు ఈ 12 మంది శిష్యులు కూడా ఎవరు? పంపబడిన వారు. మిస్ అవ్వద్దు. మత్తయి సువార్త 10వ అధ్యాయం, ఇంకా నేను రెఫరెన్స్లు కోట్ చేయట్లేదు. యేసు 12 మంది శిష్యులను ఏర్పరచుకొని ఏం చేశాడు? పంపాడు. పంపాడా లేదా? ఉత్తిగానే పంపించాడా? నేర్పించి పంపాడా? అది మిస్ అవ్వద్దు. శిష్యుడు అంటేనే ఎవరంటే నేర్చుకునేవాడు, నేర్చుకున్నవాడు అని అర్థం. డిసైపుల్ అంటే అర్థం ఏంటి? శిష్యరకం చేసిన వాడు, నేర్చుకున్నవాడు గురువు దగ్గర అని అర్థం. అంటే వీళ్ళు కూడా బాగా నేర్చుకున్న తర్వాతే ఏం చేశాడు? పంపించాడు. ఆ తర్వాత ఈ 12 మంది కూడా ఏం చేశారు? మరి కొన్ని సంఘాలను ప్రారంభించాడు. 12 మంది ఏం చేశారండి? కొన్ని సంఘాలను ప్రారంభించాడు.
యేసుప్రభు 12 మందితో చెప్పిన మాటలు మీకు బాగా తెలుసు కదా. మార్కు సువార్త 16-15లో చదువుకున్న మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను అంటే వెళ్ళండి అని పంపింది ఎవరు? యేసుప్రభువే. ఆ ఆజ్ఞను ఎప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అన్నమాట. ఏమీ నేర్పకుండా వెళ్ళమంటే మేము ఏం చెప్పమండి అని అంటారా? అంటారు. ఏం చెప్పమండి అని అనకుండా సైలెంట్గా ఉన్నారంటే ఆల్రెడీ వాళ్ళు ఏం చేశారు? బాగా నేర్చుకున్నారు కాబట్టి నోరు మూసుకొని వెళ్ళారు. వెళ్ళడం డైరెక్ట్గా మీరు వెళ్ళి అన్యుల మధ్య పడండి అని చెప్పలేదు ఆయన. అపోస్తుల కార్యం 28 అధ్యాయాలండి. పంపబడిన వాళ్ళు ఎవరు? వీళ్ళు అపోస్తులు. బాగా ఆలోచించండి. అపోస్తుల కార్యాలు 3 మాటలు చెప్పేస్తాను నేను. ఈ పంపబడిన వాళ్ళు ఎవరు? అపోస్తులు. వీళ్ళని దేవుడు యేసుప్రభు పంపుతూ 3 విధాలుగా డివైడ్ చేశాడు పరిచర్యని. మొదట ఎవరి దగ్గరికి వెళ్ళాలి, రెండోది ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మూడోది ఎవరి దగ్గరికి వెళ్ళాలి. ఆ సూత్రాన్ని మనం పాటిస్తున్నాం నేటికి. లేకపోతే ఈ పాటికి మన సువార్త ఆగిపోను. ఈ సూత్రాన్ని మనం పాటిస్తూ ఉన్నాం, అమలు చేస్తూ ఉన్నాం. ఏం చేశాడో తెలుసా యేసు ప్రభు? వెళ్ళండి సర్వలోకానికి అన్న ఆయన అనగానే వెళ్ళి లోకంలో పడలేదు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పాడు. చూడండి ఎంత చక్కగా ఉంటుందో. అపోస్తుల కార్యాలు తీయండి. 1-7 అధ్యాయాలు రాసేసుకోండి. 1-7 అధ్యాయాలు. యెరూషలేములో మొట్టమొదటిగా వాళ్ళు సువార్త ప్రకటన చేశారు. 1-7 అధ్యాయాల వరకు మీరు ఆలోచిస్తే యెరూషలేమును వాళ్ళు దాటి వెళ్ళలేదు. యేసు ప్రభు కూడా అదే చెప్పాడు. మొదట యెరూషలేములో, తర్వాత యోదయ, సమరయ, బూది గంతముల వరకు తర్వాత అన్నాడు. అంటే మొట్టమొదటిగా స్వజనులు సొంత వారికి ప్రకటించుకోవాలి. తర్వాత 8వ అధ్యాయం నుంచి 12 అధ్యాయాల వరకు అపోస్తుల కార్యాల్లో యోదయ, మాసిదోనియా, సమరయ, యోదయ నుండి సమరయ వరకు అని రాసుకోండి. అంటే పక్క దేశాలు. ఏమండి? 8 నుండి 12 అధ్యాయాల వరకు మీరు ఆలోచిస్తే అపోస్తుల పరిచర్య ఎక్కడ జరిగిందంటే యోదయ నుండి సమరయ వరకు జరిగింది. మరి మొదటి 7 అధ్యాయాలు ఎక్కడ జరిగింది? యెరూషలేములోనే జరిగింది. ఆ తర్వాత 13వ అధ్యాయం నుండి 28 అధ్యాయాల మధ్య భాగంలో ఇదే అపోస్తులు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? అన్యజనుల మధ్యకి వెళ్ళారు. ఇది అపోస్తుల కార్యముల గ్రంథము యొక్క వివరణ. మొదటి 7 అధ్యాయాలు తన స్వజనుల మధ్య, తర్వాత 13వ అధ్యాయం వరకు లేదా 12వ అధ్యాయం వరకు యోదయ నుండి సమరయ వరకు, ఆ తర్వాత 13 నుండి 28 వరకు అన్యజనుల మధ్య అపోస్తులు చేసిన పరిచర్యే అపోస్తుల కార్యములు. అంటే పంపిన ఆయన ఎక్కడికి వెళ్ళాలో కూడా రూట్ మ్యాప్ చార్ట్ కూడా ముందే ఆయన చెప్పేశాడు. ఏం చెప్పాలో కూడా నేర్పించి పంపించారు. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాం మనం? అపోస్తుల దగ్గరకు వచ్చాం. మరి ఈ అపోస్తులు ఏం చేయాలి? సంఘాలు నిర్మాణం చేయాలి. ఏం చేయాలి? నిర్మాణం చేయాలి. సంఘాలు నిర్మాణం చేశాక ఏం చేయాలి? సంఘములో ఉన్న వారికి తర్బీదునివ్వాలి. ఏమండి? సంఘంలో ఉన్న వారికి ఏం చేయాలి? వాక్యాన్ని తర్బీదుని. అందుకే నేను తమ్ముళ్ళని అంటాను, మీరు రండి, ఒక అరగంట పావు గంట ముందు మాట్లాడండి, నేర్చుకోండి. నేను ఎందుకు చెప్తాను? మనం బైబిల్ క్లాసులకే రాము, తర్బీదు ఇస్తామన్నా వస్తలేదు. మీరు ఏం చేయాలి? మిమ్మల్ని ఆలోచించండి. బైబిల్ ప్రకారం ఆలోచించండి. మీరు సంఘంలో ఉన్న వారికి బాగా ఏం చేయాలి? తర్బీదునివ్వాలి. ఇప్పుడు ఏం చేయాలి అపోస్తులు? సంఘము నిర్మించి సంఘములో ఉన్న వారికి తర్బీదునిచ్చి సంఘము ద్వారా అపోస్తులు ఏం చేయాలి? అనేకులను సువార్తకు పంపాలి. సంఘమే బైబిల్ కళాశాల కావాలి. సంఘమే సువార్త ప్రకటించే బడి కావాలి అని దేవుడు కోరుకున్నాడు ప్రియులారా. అందుకే అద్భుతమైన మాట చాలాసార్లు మనం చదువుకున్నాం. ఒకసారి చూడండి బైబిల్ ఎంత చక్కగా వ్రాయబడి ఉంటుందో ఆ మాట. ఏమండి? సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము మరి లోకానికి వెళ్ళాలని దేవుడు కోరుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి దయచేసి 3వ అధ్యాయం 9వ వచనం. బాగా వినాలండి నా మాట బాగా క్యాచ్ చేయాలి మీరు. మొదట యేసు ప్రభు దేవుని ద్వారా పంపబడితే, అదే యేసు ప్రభు ద్వారా అపోస్తులు పంపబడితే, అదే అపోస్తుల ద్వారా సంఘాలు ఏర్పడితే, ఇప్పుడు సంఘాలు ఏర్పడ్డాయి. రైట్. ఇప్పుడు ఏం చేయాలి? మనం? ఎవరు పంపాలి మనల్ని? ఎవరు వెళ్ళాలి? నా నిమిత్తం ఎవడు పోవును? ఎవరు పంపాలి?
అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును అండర్లైన్ చేయండి, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు 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 అన్నాడు. చూడండి, ఇప్పుడు ఎవరు పంపాలి సువార్త ప్రకటనకి? అదేటమ్మలాగా ఉన్నారు, సంఘము ద్వారా పంపబడాలి. నానా విధములైన జ్ఞానము లోకానికి ప్రకటించుటకు పంపవలసింది సంఘము అనేశాడు. ఇప్పుడు సంఘం ద్వారా ఏం జరగాలి? నానా విధములైన జ్ఞానము అనగా సువార్త ప్రకటించబడాలి. అది అప్పటి నుంచే ప్రారంభమైంది అపోస్తలుల ద్వారా. పౌలు గారిని ఎవరు పంపించారు? ఏమ్మా, పౌలు గారిని ఎవరు పంపారండి? పౌలుని ఎవరు పంపలేదా? ఆయన ట్రైనింగ్ అవ్వలేదా? అయ్యాడు కదా. ఏ సంఘం పంపిందేనా? ఎన్ని? అంతియొకయ సంఘము. ఏ సంఘం ద్వారా పంపబడ్డాడు పౌలు గారు, బర్నబా గారు? అంతియొకయ సంఘము ద్వారా పంపబడిన వారు వీళ్ళిద్దరు. చూస్తారు ఒకసారి బైబిల్లో, సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానము లోకానికి చేరాలనుకున్నాడు. చూడండి, దయచేసి ముగించుకుందాం, మిగతా భాగాన్ని తర్వాత మాట్లాడుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి దయచేసి. అపోస్తుల కార్యములు ఈసారా 13వ అధ్యాయము మొదటి వచనం నుండి చదవండి. అంతియొక్కయలోనున్న సంఘములో బర్నబా, నీగెర అనబడిన సుమియోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదు కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు అన్నాడు. ఏ సంఘం అని వ్రాయబడింది ఇక్కడ? బర్నబా, సౌలు. వీళ్ళిద్దరిని ఎవరు పంపించారు? సంఘము. ఏ సంఘము? అంతియొకయ సంఘం. అంటే మీరు ఒకటి గమనించాలి. ఇప్పుడు ఇక్కడ చందు ఉన్నాడు కదా, అది అమ్మోళ్ళని ఉంటాడు. చందు, ఒరే తమ్ముడు, యార్డ్ దగ్గర బండి పెట్టాను రా, మా అక్కల ఇంటి దగ్గర, అక్కడ రోడ్డు అవతల, నా బండి తీసిరారా అని తాళం ఇచ్చానా? ఏమో మాకేం తెలుసు అంటారా? చెప్పండి, బైబిల్ మీకు ఇచ్చాను. ఇవ్వలేదులే అనుకోండి. అసలు నేను ఇచ్చానంటే దాని అర్థం ఏంటి? మీరు చెప్పలేదు. ఒకటి ముగింపుకి వచ్చాను. అయితే ఆ అబ్బాయి జాగ్రత్తగా తీసుకొస్తాడనే నమ్మకం. రెండోది, డ్రైవింగ్ బాగా చేసే సమర్థుడనే విశ్వాసం ఉంది కాబట్టే ఆ అబ్బాయికి తాళం ఇచ్చాను. అంతే కదా. అంటే ఇప్పుడు బైక్ రేట్ ఎంత? మామూలుగా అనుకుందాం, 1,00,000 రూపాయలు. అంటే 1,00,000 రూపాయల బైకుని ఒక చోట నుంచి మరొక చోటకి తేవడానికి 2 చూసే నేను అతనిలో. ఏమేం చూశాను? నమ్మకమును సామర్థ్యము. జాగ్రత్తగా తీసుకొస్తాడన్న నమ్మకము నాకు ఉండాలి. రెండోది, బండి దోల్తాడన్న సమర్థుడని నేను విశ్వసించాలి. ఏమేం చూశాను నేను? నమ్మకము. ఏంటి 1,00,000 రూపాయల బండి కోసమే ఇన్ని చూస్తున్నావా? మరి ఆత్మ రేట్ ఎంత? దేవుడు మనలో పెట్టిన ఆత్మ ఖరీదు ఎంతండి? అది వెలకట్టలేనిది కదా ప్రియులారా. మరి అలాంటి ఆత్మల రక్షణ కోసం, సువార్త కోసం ఒక్కడిని పంపాలంటే సంఘము టెస్ట్ చేయాలి ముందు. ఇతడు సువార్త చక్కగా ప్రకటించగలడా? ఆత్మను సంపాదించి ప్రభు దగ్గరికి తీసుకురాగలడా అని నమ్మి
అతడు సమర్థుడని తెలుసుకున్న తర్వాత సర్టిఫై చేసి పంపాలా. సంఘం ఏం చేసి పంపాలి? సర్టిఫై చేసి పంపాలి. విషయాలన్నీ తర్వాత మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఆలోచిస్తాం. అంటే సంఘాలన్నీ కూడా సహోదరులను పంపించేటప్పుడు నమ్మకమును సామర్థ్యము గలవాడని నమ్మి సర్టిఫై చేసే పంపించారా పెద్దలు? పంపాలి. అలా పంపబడని ఎడల ఎలాంటి బోధ చేస్తారో కూడా బైబిల్లో ఉంది. అలా సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తే ఎలా బోధ చేస్తారో, అలా పంపబడకపోతే ఎలాంటి బోధ చేస్తారో కూడా బైబిల్లో ఉంది. కాబట్టి ఇందుమూలంగా ఈరోజు వరకు మనం ఏమి నేర్చుకున్నామంటే, ప్రకటించే వ్యక్తిని ఎవరో ఒకరు పంపకపోతే వాడు ఎట్లు ప్రకటిస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే, అంటే నేను వేరేగా చెప్పట్లేదు, అంటే ఛార్జీకి డబ్బులు లేకని కాదు, దేవుడు ప్రేరేపణ లేకని కాదు, కానీ వితౌట్ ట్రైనింగ్ అక్కడ మీనింగ్ ఏంటో తెలుసా? ఆ పంపబడేవాడికి తరబీదు లేకపోతే, పంపబడేవాడికి అధికారం ఎవరో ఒకరు అధికారం ఇచ్చి పంపకపోతే, ఇతను పర్లేదు వెల్ ట్రైన్డ్ అని చెప్పి పంపకపోతే ఎలా ప్రకటిస్తాడు అని అంటే, నోటితోనా లేకపోతే బాకాతోనా మైకుతోనా అని కాదు దాని అర్థం. ఏ విధానంలో ప్రకటిస్తాడు? సొంత మాటలు చెప్తాడా, బైబిల్లో ఉన్నాయి చెప్తాడా, ఎలా చెప్తాడు? అది దాని అర్థం. ట్రైనింగ్ లేకపోతే సొంత మాటలే, ట్రైనింగ్ అయితే బిబ్లికల్గానే మాట్లాడతాడు. అర్థమవుతుందండి మీకు? కాబట్టి సంఘము ద్వారా నేడు ఎట్ ప్రజెంట్ నేను మాట్లాడేది సంఘము ద్వారా సువార్త కొరకు పంపబడాలి. ఆ పంపబడే వాళ్ళు రెండెప్పుడు చూడాలి. అందుకే పౌలు అంటాడు, ఈ మాట చూసి ప్రార్థన చేసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి, ప్రార్థన చేసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, అమ్మా తీశారా? 2వ అధ్యాయము, 2వ పత్రిక అండి, 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. అమ్మా, నా కుమారుడు, క్రీస్తు యేసు నందు కృపచేత బలవంతుడవు కమ్మా, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు. బాగా నోటి చేయాలి పాయింట్ మీరు. అంటే తిమోతి ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? ఏ సంఘంలో? ఎఫెసీ, అంతే కదా. ఇప్పుడు సంఘము ద్వారా లేదా పౌలు గారు ఏర్పాటు చేసిన సంఘము ద్వారా పంపబడుతున్నాడు, రైట్. తదనంతరం ఇతను కూడా ఏం చేయాలి? ఈయన కూడా నెక్స్ట్ ఏదో సంఘానికి కాపర్ అవుతాడు. అలా నువ్వు కాపర్ అయినప్పుడు నువ్వు కూడా ఎలా పడితే అలా వితౌట్ ట్రైనింగ్ లేకుండా పంపొద్దు. నీవు కూడా పంపించేటప్పుడు నీలో నేను 2 చూసి పంపాను, 2 సర్టిఫై చేసి పంపాను నేను. నువ్వు కూడా ఎవరినైనా పంపేటప్పుడు ఈ 2 ఖచ్చితంగా నువ్వు చూడాలన్నాడు. ఏమేం చూడాలంటవి? నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము నమ్మకము గల మనుషులకు అప్పగించి పంపు అన్నాడు. అందుకే ఒకవేళ నేను ఎప్పుడైనా ఒప్పాడ మిస్ అయ్యాను అనుకోండి, ఉండట్లేదు అనుకోండి, తమ్ముడు రాజు నువ్వు వెళ్ళు అంటాను. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? వెళతాడు అనే నమ్మకం, జాగ్రత్తగా వెళతాడనే నమ్మకం, సమయానికి వెళతాడనే నమ్మకం, బిబ్లికల్గా. ఎందుకంటే నా ద్వారా నేర్చుకున్నాడు కదా, నా ద్వారా సత్యం తెలుసుకున్నాడు కదా, వేరేది ఇంకేం బోధించడు. సో నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, కానీ నేర్చుకున్నది ప్రకటించడానికి అతనికి సామర్థ్యం ఉందా లేదు. ఇప్పుడు నేను రాజును వెళ్ళన్నాను అనుకోండి, వెళ్ళమంటున్నానంటే అర్థం ఏంటి? అతడు సమర్థుడు కాబట్టి నేను ఏం చేస్తున్నాను? అందుకనే చర్చి కూడా అక్కడ ఆటంకపరిచింది. ఎందుకంటే మా పాస్టర్ గారు ఎవరినన్నా పంపుతున్నాడంటే అయితే ఖచ్చితంగా వాళ్ళకి సబ్జెక్టు ఉండే ఉంటుందిలేండి. కాబట్టి ప్రకటించేవాడిని పంపకపోతే ఎలా ప్రకటిస్తాడంటే, మనం ఇంతవరకు నేర్చుకుంది పంపబడిన వారు అనగా అపోస్తలులు. ఎవరెవరు పంపబడ్డారు, ఎలా పంపబడాలి, ఏమండి ఈ పంపబడే వ్యక్తికి ఉండవలసిన అర్హతలేంటి, ఈ విషయాలు మనం నేర్చుకున్నాం ఇంతవరకు. వచ్చే వారం దేవుని చిత్తమైతే అలా ట్రైనింగ్ ఇచ్చి పంపిన వాళ్ళు ఎలా బోధ చేస్తారు, ట్రైనింగ్ లేకుండా పంపబడిన వాళ్ళు ఎలా బోధ చేస్తారు, ఆ విషయాలన్నీ బైబిల్లో ఉన్నాయి. తద్వారా లాభ నష్టాలు ఏం కలుగుతాయనేవి మనం వచ్చేవారం మాట్లాడుకుందాం. దేవుడి వాక్యం మన వెనుకల్లో ఫలింపజేయనుగాక. ఆమెన్.
ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, దీనిని తినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుడని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం ఆయన శరీరం కొరకు. మరి అశోక్ గారు ప్రార్థన చేస్తారు, టీచర్ అశోక్ గారు. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలని నేను మనవి చేస్తున్నాను. అమ్మ, కళ్ళు మూసుకొని తల్ల వంచండి, ప్రభు బల్లలో సమీపిద్దాం.